యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా మరొకసారి వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాను. ప్రేమైన దేవుని సంగమా, మనం ఈరోజు కొన్ని మాటలు పరిశీలన చేద్దాం. అపోస్తల కార్యము 10వ అధ్యాయము 34వ వచనం నుంచి 44వ వచనం వరకు కొన్ని మాటలను పరిశీలన చేద్దాం. మనము యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి తానుగాను సమర్పించుకొని తానుగాను ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు సేవ చేసి మరి ఆయన నీ కొరకు నా కొరకు తన యొక్క ప్రాణమును పెట్టి ఆయన చనిపోయి సమాధి చేసి తిరిగి లేచి అనేకులు కనపరచుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు మీతో నేను కొన్ని విషయాలను చెప్పాలనుకుంటూ ఉన్నాను. ఏంటి ఆ విషయాలు అంటే, వాట్ ఈజ్ ద గాస్పల్? ఏంటి సువార్త? సువార్త అంటే ఏంటి? మనం చాలాసార్లు కూడా వింటూ ఉంటాం. సువార్త అంటే మంచి వార్త, శుభవార్త అంటాం. అంటే ఎవరి గురించిన సువార్త? అబ్రాహాము గురించా? ఆదాము గురించా? యేసేపుని గురించా? మోసేని గురించా? యాకోబుని గురించా? ఇసాకుని గురించా? పౌలుని గురించా? యెషయాని గురించా? అంటే ఈ విధంగా పేతురు గురించా? ఎవరి గురించి సువార్త? ఎవరి గురించి మన సువార్త చెప్తే నిజమైన శుభవార్త అవుతుంది? యేసుప్రభుల వారు ఎవరి గురించి చెప్పాడు? దేవదేవుడు ఎవరి గురించి చెప్పాడు? ఇప్పుడున్న శిశువులు డిసేబుల్స్గా ఉన్న ఆ యొక్క 12 మంది గురు ఎవరి గురించి చెప్పారు? ఇప్పుడు క్రైస్తవులుగా పిలువబడుతున్న వీరందరూ ఎవరి గురించి చెప్పారనే విషయాన్ని ఈరోజు మీతో క్లారిటీగా తెలియపరచాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఒక భక్తుడు ఉంటాడు. అన్యుడే, కొర్నేలి, శతాధిపతి. 100 మందికి ఒక అధ్యక్షుడిగా, న్యాయపతిగా ఆయన ఉంటూ ఉంటాడు. ఆయన రమ్మంటే వస్తూ ఉంటాడు, పోమంటే పోతూ ఉన్నంతగా అధికారం కలిగిన వ్యక్తిగా ఉంటాడు ఆ భక్తుడు. ఆయన దేవుని భయభక్తులు కలిగిన వాడు. దేవుని ఏంటంటే భయభక్తులు కలిగిన వాడు, శ్రద్ధ కలిగిన వాడు. దేవుని భయభక్తులు కలిగి పుణ్యకార్యాలు చేస్తూ ఉన్నాడు. తను ప్రార్థన చేసినప్పుడు పరలోకం నుండి దేవాతి దేవుడు తన యొక్క దూతను పంపించినప్పుడు ఆ యొక్క దూతను ఈ కొర్నేలు చూసి, కొర్నేలి, నీ ధర్మకార్యములు పరలోకమందు దేవుడు చూశాడు. ఇదిగో నీ ఇంటికి ఒక వ్యక్తి రాబోతూ ఉన్నాడు, పలానా ఇంటి దగ్గర ఉన్నాడు అని కొర్నేలుకి చెప్పడం జరుగుతుంది. దానికంటే ముందుగా మరి దేవుని యొక్క శిష్యుడుగా, డిసేబుల్గా పిలువబడుతున్న అపోస్తలుడైన పేతురు గారితో దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఒక సీమోను యొక్క ఇంటికాడ ఉన్నప్పుడు దేవాదేవుడు తను పేతురుని దర్శిస్తూ ఉంటాడు. ఆయన మిద్ది మీదకి వెక్కి ఆకాశం వైపు చూస్తూ ఉన్నప్పుడు ఆకాశంలో మరి తెరబడటము, ఒక దుప్పటి ఉండటం, ఆ దుప్పట్లో అనేకమైన జంతువులు ఉండటము, వాటిని చంపుకొని తినమన్నప్పుడు స్వరం విన్నప్పుడు ఈ పేతురు, నేను యూదుని కదా, పవిత్రమైన వ్యక్తిని కదా, నేను ఇక అన్యులని వీటిని అపవిత్రమైన వాటిని నేను చంపుకొని తిన్ను అని చెప్పినప్పుడు మరి దేవాదేవుడు తన యొక్క స్వరం ద్వారా, తన దూత ద్వారా మాట్లాడే విషయం మనం చూస్తూ ఉన్నాం. ఏమనట, నేను వాటిని పవిత్రపరిచాను, వాటిని చంపుకొని తిను అని. ఇక్కడ మనము జంతువులు చంపుకొని తింటాం కదా, అక్కడ మనకు కావాల్సింది అన్యులకు రక్షణ ఇవ్వబోతూ ఉన్నాడు, అన్యులను పవిత్రపరచబోతూ ఉన్నాడు అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకనే ఇక్కడ పరలోకమైన దేవుడు తన యొక్క ప్రణాళిక ఉద్దేశాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. అందుకనే పేతురుకు చెప్పినప్పుడు ఆ పేతురుకు వచ్చిన దర్శనమే కొర్నేలుకి వస్తుంది. ఆ కొర్నేలుకి తన యొక్క సైనికులు పంపించి పలాని ఇంటి దగ్గర ఉన్నాడట పేతురు, ఆయన వచ్చి మనకి సువార్త చెప్తాడట, ఆయన దగ్గరికి వెళ్ళండి అన్నప్పుడు వెళ్తూ ఉంటారు. వెళ్ళి ఆయన కనుక్కొని ఆయన తీసుకొని వస్తూ ఉంటారు. చూడండి, అపవిత్రమైన యొక్క జనాంగాల మధ్యలోకి వచ్చి పేతురు సువార్త ప్రకటిస్తూ ఉంటాడు. అప్పుడు అర్థమవుతుంది పేతురుకి, అందులో కూడా దేవుడు
సువార్తను అందివ్వబోతూ ఉన్నాడు. అందుకనే రెండో భాగాన్ని మీకు నేను తెలియపరచాలనుకుంటూ ఉన్నాను. మొదటి భాగం మనం స్టోరీ ద్వారా విన్నాం, కానీ రెండో భాగంలో ఉన్నది అద్భుతమైన సువార్త. మొదటి భాగంలో కొర్రీలు చేసిన ప్రార్థనను మనం చూస్తూ ఉన్నాం. ఆయన ధర్మకార్యాలు, ఆయన యొక్క స్నేహితులు, బంధువులు, మిత్రులు అందరూ కూడా ఆ ఇంటికి వస్తూ ఉంటారు. రెండో భాగంలో మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పేతురు ప్రకటిస్తున్న సువార్తను మనము చూడబోతూ ఉంటున్నాము. ఏంటి ఆ సువార్తను, ఏంటి ఆ శుభవార్తను అనే విషయాన్ని మీకు ఈ యొక్క సాయంకాల సమయంలో 12 విషయాలు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. ఒకవేళ 12, 13 అయ్యి ఉండొచ్చు. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పేతురు గారు తెలియపరుస్తున్న మొట్టమొదటి విషయము, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క హృదయము, దేవుని యొక్క ఆలోచన ఏందనేది ఇక్కడ మనకి అపోస్తలుడైన పేతురు గారు క్లియర్గా తండ్రి అయిన దేవుని యొక్క మనస్సేంటో తెలియపరుస్తూ ఉన్నాడు. 10వ అధ్యాయము 40వ వచనం మనం చదివినట్లయితే అపోస్తల కార్యము, దేవుడు ఆయను, ఒక్క నిమిషం కొంచెం ముందుకు మనం వెళ్తే 34వ వచనం నుంచి నేను చదువుతాను. 34వ వచనం, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ఏంటండి, అపోస్తలుడైన పేతురు గారు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ఎందుకంటే నాకు దర్శనం చూపించాడు కదా. దర్శనములో అనేకమైన అపవిత్రమైన జంతువులు మనం చూస్తాం, చంపుకొని తినమన్నప్పుడు నేను శరీరపరమైన ఆలోచనలు కలిగి ఉన్నాను, కానీ దేవాదేవుడి యొక్క ప్రణాళిక, ఉద్దేశాలు డిఫరెంట్గా ఉన్నాయి. ఆయన వారిని ఆ యొక్క జంతువులు పవిత్రపరిచాడని చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా ఇది ఇశ్రాయేల్ కాదు, కానీ అందరికీ ఇది సువార్త అందింపబడాలి. ఎందుకంటే నా కుమారుని లోకానికి పంపించి మీ కొరకు బలిగా అర్పించడం జరిగింది కాబట్టి ఆ బలి పవిత్రమైనది, అందరిని శుద్ధి చేయబోతూ ఉన్నాను. కాబట్టి నీవు వెళ్ళి అన్యులకు సువార్త ప్రకటించు. అందుకనే దేవుడు యూదులకే దేవుడు కాదు, ఇశ్రాయేలుకే దేవుడు కాదు, అందరికి కూడా దేవుడై ఉన్నాడనే విషయాన్ని క్లియర్గా తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకనే దేవుడు పక్షపాతి కాదని ఇక్కడ మనం గ్రహిస్తూ ఉన్నాం. ఇక్కడ మనం గమనిస్తే దేవుడు పక్షపాతి కాదు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే దేవుడు పక్షపాతి కాదనే విషయాన్ని మనం గ్రహించాలి. అందుకనే అపోస్తలుడైన పేతురు గారు ఆయన క్లియర్గా తెలియపరుస్తూ ఉంటున్నాడు, దేవుడు పక్షపాతి కాదు. అందుకనే వీరికి సువార్తను ప్రకటించడం కొరకే తండ్రి యొక్క ప్రణాళిక, ఉద్దేశం ఉందని ఇక్కడ పేతురు గారు తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. రెండో విషయం మనం గమనించినట్లయితే 35వ వచనంలో మనం క్లియర్గా అక్కడ గమనిస్తే, అక్కడ ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. ఏందటండి, నీతిగా, భయముతో నీతిగా జీవించే వారిని. ఇంకో విషయం ఏంటి తెలుసా, ప్రతి జనములో, ప్రతి వంశములో, ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో, ప్రతి దేశంలో, ప్రతి జాతిలో ఆయనకు నీతిగా, భయభక్తులు కలిగి, అంటే నీతిగా జీవిస్తే చాలు, దేవుడు ఉన్నాడు, రక్షకుడు ఉన్నాడనే విషయాన్ని వాళ్ళు గ్రహించి వారు భయభక్తులతో ఇతరులకు హాని చేకోకుండా జీవించినప్పుడట దేవాతి దేవుడు వారికి కూడా అవకాశం ఇస్తాడు, వారిని అంగీకరిస్తాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇదే మాటను ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి జాతిలోను, ప్రతి వంశంలోను, ప్రతి అంటే రాష్ట్రంలోనూ, ఆయా భాషల మాటలు ప్రతి ఒక్కరు కూడా ఆయన స్తుతించు గణపరిచారని కూడా మనం చూస్తూ ఉంటాము. వధింపబడిన గొర్రెపిల్లకు నమస్కారం చేస్తూ ఆయన రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు ఉన్నారనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ రక్షణ అనేది ఇశ్రాయేలుకు మాత్రమే కాదు, కానీ ప్రతి ఒక్కరికి అనే విషయాన్ని
ఇక్కడ తెలియపరుస్తూ ఉంటున్నాడు. ఇది రెండో విషయంగా మనం చూస్తూ ఉంటున్నాం. మూడో విషయం మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారట అందరికీ ప్రభువై ఉన్నాడు. ఏంటండి, యేసుక్రీస్తు ప్రభువు వారు అందరికీ ప్రభువై ఉన్నాడు. కొందరికి కాదు, యేసుక్రీస్తు ప్రభువు వారు అందరికీ, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన ప్రభువై ఉన్నాడనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. చూడు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానం మీరు ఎరిగెదరు. ఇక్కడ అన్యులు ఉన్నారు, తనతో పాటు వచ్చిన యూదులు ఉన్నారు, పేతురుతో పాటు వచ్చిన వారు, తన యొక్క కొర్రెల యొక్క ఇంటిలో ముఖ్యులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు. అందరికి తెలియపరుస్తున్న విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి పంపించినది తండ్రి అయిన దేవుడు దేనికోసం అంటే ఇశ్రాయేలుకి ప్రకటించిన యొక్క రక్షణ నిమిత్తము. ఇప్పుడు మీ అందరికి తెలిసి ఉన్నది కదా ఇశ్రాయేలు ఏం చేశారు యేసు ప్రభువు వారిని అనే విషయాన్ని తెలియపరుస్తూ ఇక్కడ ఆ వర్తమానం ఏంటో, ఆ యొక్క యేసు ప్రభువు వారి లోకానికి దిగివచ్చి నీ కొరకు నా కొరకు చనిపోయిన విషయాన్ని తెలియపరచడం కొరకే ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే ఇశ్రాయేలుకి ఇచ్చిన వర్తమానం మీకు తెలుసు కదా. ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారు 3.5 సంవత్సరాలు సేవ చేసినట్లు మనం చూస్తూ ఉన్నాము. అనేకమైన బోధలు చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇది అందుకని యేసుక్రీస్తు ప్రభువు వారట అందరికీ ప్రభు అనే విషయాన్ని తెలియపరిచాడు. అదేవిధంగా తనట సమాధానకరమైన సువార్తను తీసుకొచ్చినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. అది మనము గమనించినట్లయితే 4వ విషయంగా మనం చూస్తూ ఉంటున్నాం. 5వ విషయం మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి అట యోహాను అదే 37వ వచనంలో మనం గమనించినట్లయితే యోహాను బాప్తిస్మం ప్రకటించిన తర్వాత గలీల మొదలుకొని యూదా అంతటను ప్రసిద్ధమైన సంగతులు మీకు తెలియజేయును. అంటే ఎక్కడి నుంచండి, గలీల ప్రాంతం నుండి యూదా అనే పట్టణం వరకు కూడా ఆ యొక్క సువార్త అనేది కూడా రాష్ట్రం అంతటి కూడా మరి ప్రకటింపబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చింది సువర్తమానాన్ని ప్రకటించట కొరకే. ఆ వర్తమానము ఆయనే అనేది మనం ముందుగా మనం తెలుసుకోబోతూ ఉంటున్నాం. అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును, గుర్తుంచుకోండి, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించినది. జాగ్రత్తగా వినాలి. ఇక్కడ మనం యేసుక్రీస్తు ప్రభువు వారు బాప్తిజం ఇచ్చి యోహాను ద్వారా బాప్తిజం పొందుకున్న తర్వాత పరలోకం నుండి ఏమైందండి, పరలోకము నుండి స్వరం వినపట్ల మనం చూస్తాం. ఆకాశం తెరవబడుట, పావురము రూపం వలె మరి పరిశుద్ధాత్మ దేవుడు రావటము. అంటే తండ్రి అయిన దేవుడు చెప్తూ ఉన్న విషయం ఏంటంటే ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఆనందిస్తూ ఉన్నానని తండ్రి అయిన దేవుడే అంగీకరించినట్లుగా మనం చూస్తాం. అంటే ఈ లోకాన్ని పంపించడానికి తండ్రి అయిన దేవుడే తన యొక్క చిత్తము నెరవేర్చమని చూస్తూ ఉన్నాం. అందుకనే తండ్రి యొక్క చిత్తము ప్రకారం ఈ లోకానికి వచ్చాడు. ఆ ఆకాశం తెరవబట్టి మనం చూస్తున్నాం. మరి పరిశుద్ధాత్మ దేవుడు రూపంలో మరి పావురము యేసుక్రీస్తు ప్రభువు వారి మీదికి వచ్చి రాలినట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినదే, అదే సువార్త అనే విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తూ ఉంటున్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు వారు బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన శోధింపబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మను పొందుకున్నట్లుగాను, అంటే పరిశుద్ధాత్ముడు తనలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఆ యొక్క బాప్తిజం టైంలో మరి యేసు ప్రభువు వారితోనే ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అందుకని దేవుడు ఆయనకు తోడై ఉండను. ఏంటంటండి, దేవుడు ఆయనకు తోడై ఉండను. అందుకని యేసు ప్రభువు వారు ఆయన యొక్క ప్రవచనం రూపంలో ఆయన ఇదిగో ఈ సంవత్సరంలో యెషయా గ్రంథంలో మనం గమనించినట్లయితే అక్కడ ప్రవచనం ఉంటుంది. ఏంటండి, కన్యక గర్భవతి కుమారునికును అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడదురని ఆ మాట మనం చూస్తూ ఉన్నాం. అదే మాట లూకా సువార్తలో కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ ఇమ్మానుయేలు అనే పేరుకు అర్థము దేవుడు తోడై ఉండునని అర్థం.
ఆ మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుడు ఆయనకు తోడైండును గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచు సంచరించు ఉండెను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుని యొక్క ప్రణాళిక ఉద్దేశంలో ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఏంటండి, దేవుని యొక్క ప్రణాళిక ఉద్దేశం మనం చూస్తూ ఉన్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకింపబడినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మనం బాప్తిసం పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకము పొందుకోకపోతే మనము మారు మనసు అనేది మనకి లేనిట్లు మనం చూస్తూ ఉన్నాం. చాలామందికి కూడా బాప్తిసం గురించి తెలవకోకుండా బాప్తిసం తీసుకుంటారు, మారు మనసు పొందకోకుండా బాప్తిసం తీసుకుంటూ ఉంటారు. కానీ బాప్తిసం తీసుకున్న తర్వాత వారు ముందుగా పరిశుద్ధాత్మ గురించి, యేసుప్రభువు వారి గురించి, తండ్రి దేవుని గురించి కంపల్సరీ వాళ్ళు విన్న తర్వాతనే వారిలో కార్యసిద్ధి కలిగజేసేవాడు పరిశుద్ధాత్ముడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు వారు ఎప్పుడైతే వారి యొక్క పాపాలు, వారి దోషాలు ఒప్పుకొని నమ్మి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకుంటారు, అప్పుడు వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వరముగా వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. అది ఆ విషయాన్ని మనం గమనించాలి. అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే 6వ విషయము, నజరేయుడైన యేసు పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించినందునే అభిషేకింపబడినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. 7వ విషయము, దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారికి తోడై ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. 8వ విషయం మనం గమనించినట్లయితే ఆయన అనేకమైన మేలు చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అద్భుతాలు చేశాడు. చాలామంది అపవాది చేత శోధింపబడిన వారు, అపవాది చేత పీడింపబడిన వారు, అస్వస్థతలు గురైన వాళ్ళు ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు సంచరిస్తూ అనేకుల రోగములను, దయ్యములు పట్టిన వారిని, అనేకమైన వ్యాధులను ఆయన నయం చేస్తూ ఆయన మరి 3.5 సంవత్సరాలకు కూడా ఆయన సేవ చేసినట్లుగాను, అద్భుత కార్యాలు చేసినట్లుగాను మనం చూస్తున్నాము. ఇది 8వ విషయముగా మనము చూస్తూ ఉన్నాం. అనేకలు స్వస్థపరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. 9వ విషయం మనం గమనించినట్లయితే మరో వచనాన్ని మనం చదువుకున్నాము. 39వ వచనము, అపోస్తుల కార్యము. ఆయన యూదా దేశమందును యెరూషలేము నందును చేసిన వాటికి మేము సాక్షులము. ఏంటండి, ఎందుకంటే 3.5 సంవత్సరాలు కూడా యేసుక్రీస్తు ప్రభువు వారితోని మరి అపోస్తలుడైన పేతురు, యోహాను, యాకోబు 12 మంది శిష్యులు ఉన్నారు. కాబట్టి అపోస్తలుడైన పేతురు గారు తెలియపరుస్తూ ఉన్నారు, మేము కన్నులారా చూసినవి, తాకినవి, విన్నవి, ఇదిగో యేసు ప్రభువు వారు అద్భుత సూచక్రియలు చేశాడు, అనేకములను స్వస్థపరిచాడు, అనేక రోగములను నయం చేశాడు, దయ్యములు వెళ్ళగొట్టాడు, వాటికి మేము సాక్షులము. ఏంటండి, ఆయనకు మేము సాక్షులము. విట్నెస్ అని తెలియపరుస్తూ ఉంటున్నాడు. విట్నెస్ గ్రీకు పదము మార్టియోర్ అనే పదం మనం చూస్తూ ఉంటున్నాం. మనం అంటే హతసాక్షులుగా వారు జీవించినట్లు మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే వారు యేసు ప్రభువు వారి గురించి విన్నవి, అంటే చూసినవి, వారు కన్నులారా చూసినవి మనం చూస్తున్నాం, తాకినవి వారి యొక్క జీవితంలో మరి దేవుడు వారితోనే ఉన్నాడు 3.5 సంవత్సరాలు. తండ్రి దేవుడి యొక్క ప్రణాళికలు యేసు ప్రభువు వారు. అందుకనే పేతురు గారు తెలియపరుస్తున్నాము, మేము దీనికి సాక్షులము. ఆయన చేశాడు, ఆయన 3.5 సంవత్సరం మేము ఆయనతోనే ఉన్నామనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, ఆయనను వారు మ్రానును వేలాడదీసి చంపిరి. దీనికి మేము సాక్షులం. ఏంటండి, యేసుక్రీస్తు ప్రభువు వారిని మ్రాను మీద వేలాడదీసి చంపినట్లుగా ఉన్నది. ఏంటండి, ఎవరు? యూదులు. దీనికి మేము సాక్షులము. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన పట్టబడక ముందు, సిలువేయక ముందు ఆ రాత్రి పస్కా వాళ్ళు ప్రభువు యొక్క బల్లను, అంటే పస్కాను వారు యొక్క ఆచారంలో ఉంటుంది కాబట్టి వారు ఆ రాత్రి వారు గెత్సేమనే తోటకి వెళ్తూ ఉన్నప్పుడు మరి యేసు ప్రభువు వారు వారితో డిస్కషన్ చేస్తూ ఉంటారు. ఇదే మనకి ఆఖరి భోజనము, సిద్ధపరచండి అన్నప్పుడు తన శిష్యులు సిద్ధపరుస్తూ ఉంటారు. సిద్ధపరిచిన తర్వాత మనలోనే ఒకటి నన్ను అప్పగించబోతూ ఉన్నాడు. ఏంటండి,
మనలోనే నన్ను ఒకడు అప్పగించబోతూ ఉన్నాడంటే అప్పుడు చాలామంది కూడా నేనే ప్రభు అన్నప్పుడు అక్కడ పేతురు నేనైతే కాదు అని అన్నప్పుడు మరలా అక్కడ ఇస్కరియోతో కదా నేనే ప్రభు అంటే నీవే అని అన్నట్లుగా మనం చూస్తాం. నువ్వు వెళ్ళి చెప్తాడు. ఆ సమయము కొంచెం ముందుకు వెళ్ళగానే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గెత్సేమనే తోటలకు వెళ్ళిన తర్వాత అక్కడ బంట్రోతులు అక్కడ సైనికులు వచ్చి యేసు ప్రభువు వారిని పట్టుకున్న తర్వాత అక్కడ నుంచి అక్కడ 12 మంది శిష్యులు చెదిరిపోవటం మనం చూస్తూ ఉంటున్నాం. చెదిరిపోయిన తర్వాత జరిగే సంఘటన మనం గమనించినట్లయితే ఏంటండి, చెదిరిపోయే సంఘటన మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువ వేయబడతాడు, యేసుక్రీస్తు చంపివేయాలని ఆల్రెడీ వారు పన్నాగం పన్నుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో పేతురు గారు కూడా తొంగి చూస్తూ ఉన్నప్పుడు ఒక సైనికుడు గుర్తుపట్టి నీవు ఆ నజరేయుడు యేసుక్రీస్తు ప్రభువు వారితో కూడా ఉన్నవాడు కదా అన్నప్పుడు యేసు ప్రభువు వారు ఎవరో నాకు తెలవదు, గొనుక్కుతాడండి. కోడి కూయక ముందే నువ్వు నన్ను ఎరగవు అని పేతురుతో యేసు ప్రభువు వారు చెప్పినప్పుడు లేదు ప్రభువా నేను నీ కొరకు చనిపోతాను అని అంటూ ఉంటాడు. అందుకనే ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు ఆయనను వారు మ్రానును వేలాడదీసి చంపిరి అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. దానికి నేను సాక్షిని. ఎందుకంటే ఈయన 3 సార్లు గొనికాడు కదా. ఒక చిన్నది కూడా ఉంటుంది, ఇతను నేను చూశాను యేసు ప్రభువు వారితోనే అని అన్నప్పుడు నువ్వెవరు, నేను ఆ యేసు ప్రభువు వారిని ఎరగను అని అంటూ ఉంటాడు. తర్వాత కోడి కూయటం మనం చూస్తూ ఉంటున్నాం. అప్పుడు పశ్చాత్తాపడతాడు పేతురు. అందుకనే ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు, ఆ యేసుకు మేము సాక్షులము. ఇదిగో ఆ యేసుని చంపారు వారు, మ్రాను మీదనే చంపేశారు ఆయన్ని, ఆ దానికి నేను సాక్షిని అని తెలియపరుచినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే దేవుడు ఆయనను 3వ దినమున లేపెను, మృతుల నుండి ఆయన లేచినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఏంటండి, మృతుల్లో నుండి ఆయనను లేపినట్లు మనం చూస్తూ ఉన్నాం. 10వ విషయం మ్రాను మీద ఆయనను చంపినట్లుగాను మనం చూస్తూ ఉంటున్నాం. 11వ విషయం మనం గమనించినట్లయితే ఆయన 3వ దినమున తిరిగి లేచినట్లు మనం చూస్తాం. ఎందుకంటే మగ్దలేనే మరియ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటండి, యేసు ప్రభువు వారు చనిపోతారు, శిలువ మీద చనిపోయి సమాధి చేస్తూ ఉంటారు. సమాధి చేసి ఆయనకు ఒక సమాధులు పెట్టిన తర్వాత తెల్లవారే సమయంలో మగ్దలేనే మరియ వెళ్ళి యేసును చూద్దాము అని వెళ్ళినప్పుడు అక్కడ యేసు ప్రభువు వారు ఉండరు. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఉండరు. ఆ విషయాన్ని ఆమె పేతురు యోహాను వారి శిష్యులకు చెప్పినప్పుడు మొట్టమొదటిగా పరుగున పరిగెత్తి వచ్చినది మన పేతురు మాత్రమే. పేతురు పరిగెత్తి వచ్చి చూస్తూ ఉంటాడు. యేసు ప్రభువు వారు చెప్పిన మాట, నేను చనిపోయి మర్ర తిరిగి లేస్తాను అనే విషయాన్ని పేతురు గారు గ్రహించినట్లు మనం చూస్తూ ఉన్నాను. యోహాను కూడా గ్రహిస్తారు, తన శిష్యులందరూ కూడా. తోమాలాగా అపనమ్మకం పెట్టుకోలేదండి పేతురు గారు. ఎందుకంటే ఆల్రెడీ పేతురు గారు దెబ్బతిన్నాడు. ఎక్కడ, యేసు ప్రభువు వారు ఎవరినో నిన్ను ఎరగనని చెప్పి ఉన్నాడు, అబద్ధం బొనికాడు. కాబట్టి అక్కడ తన మనసులో పశ్చాత్తాపం అనేది కలిగి ఉన్నది. కాబట్టి ప్రభువా నేను 3.5 సంవత్సరాలు నీతో ఉన్నాను. ఏంటండి, 3.5 సంవత్సరాలతో నీతో ఉన్నాను, నువ్వు చేసే అద్భుతాలు చూశాను, నువ్వు పెట్టిన రొట్టెలు నేను తిన్నాను, నీ అమ్మటే నేను ఉన్నాను, నువ్వు అనేకలు స్వస్థపరిచావు, నీ బోధలు విన్నాను. అయినా కూడా నువ్వెవరో ఎరగమని ఒక చిన్నది అడిగినప్పుడు, ఒక సైనికుడు అడిగినప్పుడు నేను యేసు ప్రభువు వారు ఎవరో ఎరగరని నేను బొనికాను. నీవు చెప్పిన మాట నెరవేరింది, కోడి కూయకమునకు నువ్వు చెప్పబోతూ ఉన్నావు అని అన్నప్పుడు పేతురు పశ్చాత్తాపడ్డాడంటే, నేను యేసుని ఎరగనని చెప్పాను, కానీ ఇప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు మృతుల్లో నుంచి లేచాడు, దానికి మేము సాక్షులము అనే విషయాన్ని ఇక్కడ. అందుకని దేవుడు ఆయనను 3వ దినమున లేపెను. ఏం చెప్పాడండి, దేవుడు ఆయనను లేపును. మీరు ఏ దేవుడినైతే నమ్ముతూ ఉన్నారో ఆ దేవుడు ఆయన లేపిననే అక్కడ యూదులకు కూడా అర్థమైనట్లు మనం చూస్తూ ఉంటున్నాము. ఆ తండ్రి అయిన దేవుడే ఆ యొక్క కుమారుడైన యేసు ప్రభువు వారిని 3వ దినమున ఆయన లేపినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే దేవత దేవుడు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అందుకనే 41వ వచనంలో గమనించినట్లయితే
ప్రజలను కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకి, అనగా ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానం పుచ్చుకుని మాకే ఆయన ప్రత్యక్షము కనబడినట్లుగా అనుగ్రహించును. చూడండి, ప్రత్యక్షతను ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరలా యేసుప్రభుల వారు శిలువ మీద చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు ఈ భూమి మీద సంచరించాడు. తన శిష్యులకి 12 మంది కనపడ్డాడు, ఇంకా చాలామంది కనపడ్డాడు. ఒక సమయంలో 500 మందికి కనపడినట్లుగాను కూడా మనము పవిత్రమైన బైబిల్ గ్రంథం సువార్తల్లో చూస్తూ ఉంటాం. కారణము ఆయన తను కనపరుచుకున్నట్లుగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆయన చెప్పి ఉన్నాడు, నేను చనిపోతాను, తిరిగి మరలా లేస్తాను. చూడండి, పునరుద్ధానమును నేనే అన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆయన పునరుద్ధారుడిగా లేచి తిరిగి ఉన్నాడు. అందుకనే ఆయన ప్రత్యేకతను వాళ్ళకి ఇచ్చినట్టు మనం చూద్దాం. అదే యోహాను సువార్త మనం గమనించినట్లయితే ఆఖరి అధ్యాయం 22వ అధ్యాయంలో అక్కడ పేతురు యేసుప్రభుల వారితో సంభాషణ మనం చూస్తూ ఉంటాం. ఏంటంటే పేతురు యోహాను యొక్క సంభాషణ మనం చూస్తూ ఉంటాం. ఇక యేసుప్రభుల వారు చనిపోయారు, సమాధి చేయబడ్డారు, పునరుద్ధానుడై అవుతాడు. ఇక పేతురు అనుకుంటూ ఉన్నాడు, ఇక దేవుడు లేస్తాడో లేవుడు అన్నట్టుగా అపనమ్మకంతో ఉండి మరలా నా పనికి నేను వెళ్తున్నానని తన యొక్క తోటి స్నేహితులతో ఎవరైతే ఉన్నారో యోహాను, యాకోబు వారందరితో అక్కడ ఉన్నవారితో చెప్పి ఆయన మరలా వల తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు యేసయ్య మళ్ళీ ప్రత్యక్షమయ్యి పేతురు కనపరిచినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. ఆ సంభాషణ చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ మనం గమనించినట్లయితే ఆయనకు ప్రత్యక్షమైనట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని మనం 13వ విషయంగా మనం గమనించాలని మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. 14వది మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డారా, ఇదియుగాక మనం 42వ వచనంలో గమనించినట్లయితే, ఇదియుగాక దేవుడు సజీవులకు మృతులకును న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే. ఏంటండి, తండ్రి అయిన దేవుడాట చనిపోయిన వారికి, సజీవంగా ఉన్నవారికి న్యాయాధిపతి, తీర్పు తీర్చే వ్యక్తి ఎవరై ఉన్నారంటే అది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు. అందుకనే ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన రాకడలో ఎత్తబడిన ప్రతి ఒక్కరు కూడా ఆ తీర్పులో ఉండబోతూ ఉన్నారు. ఎవరైతే చనిపోతారో వారు చనిపోయిన వారందరి మృతులకు కూడా వారు చేసిన పాపాలకు ఆయన తీర్పు తీర్చబోతూ ఉంటున్నాడు. ఆయనను న్యాయాధిపతిగా నియమించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఏంటంటే న్యాయాధిపతిగా నియమించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ మనకి ఆయన ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢంగా సాక్ష్యం ఇవ్వాలని నాకు ఆజ్ఞాపించను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఆయన నామమున మూలముగా పాపక్షమాపణ ఉందని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నారని నేను. ఏంటండి, ఇక్కడ విషయం మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారి యందు విశ్వాసం ఉంచుతున్నట వారికి పాప క్షమాపణ అనేది వస్తుంది, రక్షణ అనేది వస్తుంది, విమోచన అనేది వస్తుంది, పరలోకం దక్కుతుంది అనే విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. ఇది శుభవార్త అంటే, ఇది సువార్త అనేది ఇక్కడ మనం గ్రహించాలి. ఎన్ని విషయాలు చూసినామంటే 14 విషయాల దాకా మనం చూసాం. ఏంటండి, 14 విషయాల దాకా మనం చూసాము. ఇది సువార్త. సువార్త ఏ విధంగా మనం ప్రకటించాలి, సువార్తను ఏ విధంగా మనం ప్రబలింప చేయాలి, సువార్త ఏ విధంగా మనము ఇతరులకు మనం ప్రకటించాలి, అన్యులకు ఏ విధంగా మనం తెలియపరచాలంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు తాను ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు చూడండి, దేవుడు పక్షపాతి కాదు. అన్యులకును ఏందండి, అన్యులకును దేవుని యొక్క బిడ్డలకును ఒకటే జడ్జిమెంట్. ఏంటంటే ఒకటే రక్షణను ఒకే మార్గంలో ఉంచినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే నజరేయుడైన యేసు ప్రభువు వారిని విశ్వసిస్తారో వారికట పాప క్షమాపణ దొరుకుతూ ఉంటుందట. అందుకనే ఆయనట ప్రతి జనములోనూ కూడా నీతిగా జీవించే ప్రతి ఒక్కరిని కూడా ఆయన అంగీకరిస్తున్నాడని తెలియపరుస్తూ ఉన్నాడు. అంటే యేసు ప్రభువు వారు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఇది సువార్త అంటే, ఇది శుభవార్త అంటే ఈ మాటలు చెప్పాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటల గురించే కదా మనం
యేసుప్రభుల వారు నా కొరకు చనిపోయాడు కదా, యేసుప్రభుల వారు నా కొరకు తిరిగి లేచాడు కదా, యేసుప్రభుల వారు నా కొరకు సమాధి చేయబడి ఆయన ఆరోహణ అయ్యాడు కదా, మరలా రాబోతున్నాడు కదా. ఇదే కదా మనం ఇప్పటిదాకా తెలుసుకున్నది. మనం విడివిడిగా తెలుసుకున్నాం 14 విషయాలలో. ఇదే కదా దేవుడు పక్షపాతము చూపడట మొట్టమొదటి. రెండవది, ప్రతి జనములో భయభక్తులు కలిగి నీతిగా అనుసరించే వారికి కంపల్సరీ ఆయన అంగీకరిస్తూ ఉంటాడట. యేసుక్రీస్తు ప్రభువు వారు అందరికీ ప్రభు, క్రైస్తవులు ఒక్కరికే కాదు, అందరికీ ప్రభు. ఆయన క్రైస్తవులు ఒక్కరి కొరకే చనిపోలేదు, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు చనిపోయాడు. ఆయన ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు పునరుద్ధరణి తిరిగి లేచాడు, తను కనపరుచుకున్నాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన సమాధానకర్తమైన సువార్తను మనం ఇశ్రాయేలు యొక్క మనం చూస్తూ ఉంటున్నాం. వారు ఒక్కరికొరకే కాదు కానీ ప్రతి ఒక్కరికి ఆయన ఇచ్చినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. ఎక్కడి నుంచి అటండి, యూదయ పట్టణం నుండి గలిలయ నుంచి యూదా పట్టణం వరకు కూడా ఆయన మరి ప్రసిద్ధి చెందినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మరి దేవుడు ఆయనను నదుడు యేసును అట పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించినట్లుగాను, మరి దేవుడు ఆయనకు తోడై ఉన్నట్లుగాను మనం చూస్తూ ఉంటున్నాం. తోడై ఉన్నాడు కాబట్టి అనేకమైన మేలు చేస్తూ, అద్భుతాలు చేస్తూ, ఆశ్చర్యకారాలు చేస్తూ, అనేకులు స్వస్థపరుస్తూ, నూతనపరుస్తూ, మరి ఆయన అనేకులను కూడా దేవుని కొరకు సిద్ధపరిచినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మరి యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, దీనికి మేము సాక్షులము అని మరి అపోస్తలుడైన పేతురు గారు తెలియపరుస్తూ ఉంటున్నాడు. ఈ విషయాలన్నింటినీ కూడా మీ మనసులో ఉంచుకోవాలని మరి తెలియపరుస్తూ ఉన్నాను. ఆయనను మ్రాను మీద ఆయన మ్రాను మీద వేలాడి చంపినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే దేవుడు ఆయన 3వ దినమున లేపి, ఇదిగో ఈయనే మీ కొరకు వచ్చిన ఈ రక్షకుడు, ఈయనే పునరుద్ధానుడుగా తిరిగి లేచాడు, ఈయనే మీ రక్షకుడు, విమోచకుడు అని ఇక్కడ తెలియపరుస్తున్నట్టు మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే మనము 12వ విషయంలో ఆయన 3వ దినం లేచినట్లు మనం చూస్తున్నాం. 13వ విషయం మనం గమనించినట్లయితే, ఇదిగాక సజీవులకును మృతులకును ఆయన న్యాయాధిపతిగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఆయనను ఎవరైతే విశ్వసిస్తూ ఉంటారో వారందరికీ కూడా రక్షణను, విమోచనను, పాప క్షమాపణను ఆయన అనుగ్రహించినట్లుగాను మనం చూస్తూ ఉన్నాం. మరి ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటూ ఉన్నాను. అది మనము 44వ వచనం మనం గమనించినట్లయితే, అక్కడ పేతురు ఈ మాటలు చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరికీ పరిశుద్ధాత్మ దిగను. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలన్నింటినీ కూడా మరి పేతురు గారు బోధిస్తూ ఉన్నప్పుడు కొర్నేలు యొక్క ఇంట్లో మరి బంధువులు, స్నేహితులు, ముఖ్య స్నేహితులు ఉన్నారు. మరి అదేవిధంగా పేతురుతో వచ్చిన వ్యక్తులు కూడా అందరూ కూడా విన్నప్పుడు ఎవరైతే మారుమనసు పొందారో, ఎవరైతే ప్రభుని అంగీకరించారో, ఎవరైతే దేవుణ్ణి నమ్ముతూ ఉన్నారో వారందరి మీదకట, అక్కడ బాప్టిజం తీసుకున్న వారందరి మీదకట పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు వారు కార్యశుద్ధి కలగజేసిన మనం చూస్తూ ఉన్నాం. ఇది కదా మనం చెప్పవలసిన సువార్తను, ఇది కదా మనం ప్రకటించవలసిన సువార్తను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు బాప్టిజం తీసుకున్నావా? అయితే పరిశుద్ధాత్మ దేవుని నువ్వు పొందుకున్నావా లేదా? నువ్వు పరిశోధించుకో. యేసుప్రభుల వారు నీ కొరకు నా కొరకు చనిపోయాడు. ఈ సువార్తను నువ్వు ప్రకటించాలి. 14 విషయాలు మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యము మనం గమనించినట్లయితే 10వ అధ్యాయంలో 34 నుంచి 44 వరకు కూడా ఈ విషయాలను మీతో చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను అందుకని సంతోషిస్తూ ఉంటున్నాను. మరి మీ హృదయంలో ఇవన్నీ ఉంచుకోండి. మీరు ప్రతిసారి కూడా చదువుకున్నప్పుడు, ఎవరికైనా సువార్త ప్రకటించినప్పుడు ఈ విషయాలు మీరు చెప్పగలుగుతారని నమ్ముతూ ఉన్నాను. మనందరం కూడా చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్న దేవా, మరొకసారి ఈ విధంగా చెప్పడానికి నువ్వు ఇచ్చిన గొప్ప కృప, కనికర, ప్రేమ, సమాధానం బట్టి కృతజ్ఞతలని తెలియజేస్తున్న తండ్రి. మరి విన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభువా. నీ గొప్ప కృపను ప్రభువా, ఆకాశం ముందు నీవు ఉన్నావు, నీ కుమారుని లోకానికి పంపించు ప్రభువా. అయ్యా దేవుడు పక్షపాతి కాదని మరి పేతురుకు తెలియపరచావు ప్రభు. ఒక యూదుడికి ప్రభువా, దేవుడు అన్యులకును యూదులకును ఆయన ఒకే న్యాయమును తీర్చబోతున్నాడు. వారిని రక్షించడానికే తన కుమారుడి లోకానికి పంపించాడని ప్రభువా. అయ్యా నువ్వు సూటిగా మరి కొర్నేలు యొక్క కుటుంబానికి, వారి బంధువులకి, ముఖ్య స్నేహితులకును అయ్యా మరి
ఉన్న ప్రతి ఒక్కరు కూడా నువ్వు తెలియపరిచిన విషయాన్ని బట్టి నీ కృతజ్ఞతలు, నీకు స్తోత్రాలు తండ్రి. మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో, వీరిలో కూడా తండ్రి కార్యసిద్ధి కలగజేసి నీ అద్భుతం జరిగిస్తామని, పరిశుద్ధాత్మను పొందుకునే గొప్ప కార్యం చేయమంటూ, వినవాక్యమును వారి హృదయంలో బాధపరచమంటూ, నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మా ప్రభువు మా రక్షకుడైన నజరేయుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్న తండ్రి.